వైసీపీ హయాంలో చెలరేగిపోయిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం కొంత అలసత్వం ప్రదర్శిస్తోంది అనే వాదన రోజురోజుకి ఎక్కువవుతోంది. ఇసుక మద్యం మైనింగ్ వ్యవహారాల్లో పలువురిని నిందితులుగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం తేల్చినా కూడా వారిపై చర్యలకు కొంత అలసత్వం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఉదాసీనంగా ఉంటోంది. పర్యవేక్షణ లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా ఉండడంతో ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు, విదేశాలకు వెళ్లిపోతున్నారు అన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇక పూర్తి సమాచారం ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓవర్ టు యు. విజయ చంద్రిక, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సమీక్షలు చేస్తూ చాలా స్పష్టంగా చెప్పారు 95 చంద్రబాబు నాయుడు కూడా మీరు చూస్తారు అని చెప్పి గతంలో హెచ్చరించినటువంటి పరిస్థితి. అయితే చాలా రోజుల పాటు చాలా వ్యవహారాలకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే మనకు చూసినప్పుడు ఫైబర్ నెట్ సంబంధించినటువంటి కేసు కావచ్చు, ఏపీ మినరల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వ్యవహారమే కావచ్చు, లేదా ముఖ్యంగా మద్యానికి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటి వరకు కూడా వాటి సంబంధించిన విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకొక వైపు అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, విచారణ సంస్థలు కళ్ళు గప్పి చెక్కేసే వాళ్ళు చెక్కేస్తున్నారు. కొంతమంది రకరకాల కారణాలతో తప్పించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపైన ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది అని చెప్పి కూటమిలో కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే ఇలాంటి సందర్భంలోనే జత్వానీ ఎపిసోడ్ కూడా తెరపైకి వచ్చింది. ఏదైతే ముంబైకి సంబంధించిన నటి జత్వానీ అంశాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆమెకు జరిగినటువంటి కేసులో ఏ రకంగా పోలీసులు వ్యవహరించారు, ఏ రకంగా తమ పరిధులు దాటి వాళ్ళు ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉంది. సో తమకు కావాల్సినటువంటి వారి కోసం ఏదైతే పాలకులు ఆదేశించిందే తడువుగా ఉన్నతాధికారులు, చాలా అనుభవం కలిగినటువంటి వారు కూడా ఏ రకంగా వారు వ్యవహరించారు, ఏ రకంగా నటికి కావచ్చు, నటి కుటుంబాన్ని ముంబై నుంచి కూడా విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత జరిగిన అన్ని పరిణామాలపైన ఏబిఎన్ కావచ్చు, ఆంధ్రజ్యోతి పత్రికలో వరుసగా కథనాలు దీనిపైన ఇస్తూ వచ్చాం. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపైన నటిని ఇక్కడికి ఏదైతే ఆమె స్వేచ్ఛగా వచ్చి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి, తర్వాత ఒక్కొక్కరిపైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలోనే ఇప్పటి వరకు లేని విధంగా సీనియర్ ఐపీఎస్లు అయినటువంటి ముగ్గురిపైన కూడా సస్పెన్షన్ వేటు వేసింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. బహుశా ఇది మనం చూడొచ్చు, సీనియర్ ఆఫీసర్ల పైన చర్య తీసుకున్నటువంటి తొలి రాష్ట్ర ప్రభుత్వం కూడా అవుతుంది. ఎందుకంటే సో వారి యొక్క వ్యవహార శైలి, వారు చేసినటువంటి వారిపైన అనేక అంశాలపైన కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో చాలా స్పష్టంగా ఆమె కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో యాక్ట్ చేశారు. సో ఇది ఒక తొలిగా అడుగుగా భావించవచ్చు. సో ఇంకా మిగిలినటువంటి వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే దానికి ఇది ఒక సమాధానం కాబోతోందా, ఇదే దూకుడు మిగిలినటువంటి కేసుల్లో కూడా ఉండబోతోందా? సో ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, విశాల్ గున్ని, అలానే కాంతిరాణ టాటాల నెక్స్ట్ భౌతవ్యం ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు, అలానే సెక్రటరీ